మనకి బాలగణపతి స్వామివారిది మనకి ఇంప్రూవ్ అవుతూ వస్తుంది, ఎందుకంటే భక్తుల నమ్మకం. ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమన్నారు. 9,000 పోస్టులు భర్తీ చేసినట్లుగా మరింత 8,000 పోస్టుల భర్తీ ప్రణాళికను ప్రకటించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 12.86 కోట్ల వ్యయించి ప్రధాన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జూకల్, దవ్వూరు, సిర్గాపూరు తదితర ప్రాంతాల్లో కాస్టల్ రోడ్లు, హెల్త్ సెంటర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి ఒక ప్రాజెక్టుకు అంటే చాలా కష్టమవుతుంది. అది పెద్ద ప్రాజెక్టు, 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఉన్నా, ఏ ప్రాజెక్టు ఉన్నా మునిపి గురి కాకూడదు, ప్రాజెక్టు ఫారెస్ట్ ల్యాండ్ పోకూడదు. ఆ రకంగా అంత సీరియస్గా అంత కమిట్మెంట్తో ఎక్కడైతే మనకు ఫారెస్ట్ ల్యాండ్ 100 ఎకరాలు, 200 ఎకరాలు, 150 ఎకరాలు ఉందో ఆ ఫారెస్ట్ ఏరియాని, అటవీ ప్రాంతాన్ని మనము రాబోయే తరాలకు అందియాలి ఆస్తిగా. ఆ సమాజము, ఆ పక్క పరిసరాల్లో ఉన్న సమాజము ఆ అటవీతోటి మమేకం కావాలి. ఇది నేను చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. మా దగ్గర కూడా పుల్కల్ మండలంలో సుమారు బొమ్మారెడ్డి కూడా సుమారు 500-600 ఎకరాల ఫారెస్ట్ ఉన్నది. దాన్ని ఏం చేయాలని నాకు ఒకటి మా సంజీవ్ రెడ్డి గారు పిలిచి నాకు ఒకటి మేత పెట్టిండు. నాకు పచ్చదనమైన ప్రకృతి అయినా అపారమైన గౌరవము. ప్రకృతి ఉన్న రహస్యాలు ఛేదిస్తే నీకు స్వరం అన్నీ అర్థమైపోతాయి, కానీ అంత ప్రయత్నం మనం చేయడం, మన పూర్వీకులు చేసిన ప్రయత్నం మనం చేయము. అయినా సంజయ్ రెడ్డిని అభినందిస్తున్నాను. మంచి ఆలోచన, మంచి ప్రాంతం. 300 ఎకరాలలో సోషల్ ఫారెస్ట్రీ, వాచ్ టవరు, సీసీ కెమెరాస్, కాంపౌండ్ వాళ్ళు, గేటు, ఎంట్రన్స్, వాటర్ బాడీస్, రకరకాల ఈ కార్యక్రమాలు చేపట్టడం. రేపొద్దున మన ఈ చుట్టూ పరిసరాల్లో యువతనే కానీ, పెద్ద మనుషులే కానీ, రిటైర్డ్ ఎంప్లాయీసే కానీ అందరూ ఈ పొద్దునకి రావడము, ఈ వాకింగ్ ట్రాక్ మనం ఏర్పాటు చేసుకోవడం, ఒక 4-5 కిలోమీటర్లు నడవడము, ఇది ఒక అద్భుతమైన ఆలోచన. ఈ ఆలోచన అనేది ఒక పాలసీగా తీసుకొని నేను కూడా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి డీటెయిల్స్ చూస్తే భీమిలి